హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేసుకున్నారండి ఈరోజు? మరి మా ఇంట్లోన చికెన్ బిర్యానీ కుక్కర్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈజీగా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. వాష్ చేసి ఒక 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్, మిర్చి పౌడర్, తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీకి సరిపోయినంత కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులో పసుపు అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే నాకు పసుపు బిర్యానీలో నచ్చదు, అందుకని పసుపు యాడ్ చేయను. ఇలా మ్యారిటైన్ చేస్తున్నాను. ఒక 1/2 అవర్ పాటు ఒక పక్కన పెట్టేస్తున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా దినుసులు వేసి పేస్ట్గా ప్రిపేర్ చేసేసానండి. దాన్ని ఒక పక్కన పెట్టేశాను. ఒక కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకుని బాగా వేయించుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకున్న తర్వాత మ్యాగ్నైజ్ చేసిన ఆ చికెన్ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకున్నానండి. 5 to 10 minutes ఉడికిన తర్వాత మీడియం సైజు 2 టమాటీలను వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాను. అది సాఫ్ట్గా ఉడికినంత వరకు ఉంచుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని అందులోన మీ దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర మాత్రమే ఉంది కదా, కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకున్నాను. బాగా ఉడికిన తర్వాత ముక్క సాఫ్ట్గా ఉడికింది. చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేశానండి. వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ క్వాంటిటీ చికెన్కి నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసుల రైస్ వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి కుక్కర్ విజిల్ ఇచ్చుకుంటున్నాను. ఒక షార్ట్ విజిల్ అయితే 3 ఇచ్చుకున్నాను. లాంగ్ చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంది. ముక్క అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికింది. టేస్ట్ చేసి కూడా చెప్తాను. కనిపిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉడికింది. పిల్లలు ఒక పక్క నుంచి నాకు పెట్టు అని చాలా గాబరా అవుతున్నారు. చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.